వెల్కమ్ టు TG24 టీవీ న్యూస్. అంధ విద్యార్థులకు బ్రెయిలీ లిపితో పాటు కంప్యూటర్ పరిజ్ఞానంలో ముందు ఉంచాలని జిల్లా కలెక్టర్ హరిచంద్ర దాసరి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మలక్పేటలోని అంధ బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందించే ప్రతి సదుపాయాన్ని అంధ విద్యార్థులకు కల్పించాలని ఆదేశించారు. వసతి గృహాన్ని తనిఖీ చేసి విద్యార్థులు బస చేసే గది, వసతి గృహం యొక్క ప్రాంగణం, వాష్రూమ్, స్టోర్ తో పాటు కిచెన్ పరిశీలించారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఆరోగ్య పరిరక్షణలో భాగంగా మెడికల్ చెకప్లు చేయించాలని ఆమె సూచించారు. వసతి గృహం యొక్క కాంపౌండ్ వాల్ పై ఐరన్ మెష్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ మెనూ ప్రకారం సమయానికి ఆహార పదార్థాలు అందించాలని, అలాగే వార్డెన్ సిబ్బంది బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. వంటగది శుభ్రతతో పాటు వంట పాత్రలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, నాణ్యతా ప్రమాణాలతో సమయానికి ఆహార పదార్థాలు అందించాలని వంట మనుషులకు సూచించారు. వసతి గృహానికి ఎడమవైపు శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ గృహాలను పరిశీలించి వివరాలను అందించాలని తహసీల్దార్ని ఆదేశించారు. వసతి గృహం యొక్క స్థితిగతులు అలాగే వైరింగ్ సమస్య ఉన్నందున సత్వర చర్యలు చేపట్టాలని అన్నారు. భోజనాలు చేసేందుకు డైనింగ్ హాల్ కావాలని, సెక్యూరిటీ సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు వివరించారు. అలాగే కొంతమందికి UDI కార్డులు అందలేదని విద్యార్థులు తెలుపగల సెల్ఫ్ వైద్య శాఖలకు వివరాలు అందజేయాలని ఆమె సూచించారు. తదుపరి ఉన్నత పాఠశాలలను సందర్శించి విద్యార్థుల విద్యాబోధన, వాయిస్ లాంగ్వేజ్, స్క్రీన్ రీడర్లు, టెక్స్ట్ టు స్పీచ్ యాప్లు, కంప్యూటర్ విద్య, బ్రెయిల్ లిపిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలికల సంఖ్య ఎక్కువగా ఉండడంతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. విద్యార్థులకు విధితో పాటు మానసిక ఉల్లాసానికై మ్యూజిక్, డాన్స్ వంటి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. తరగతి గదులు, కంప్యూటర్ గదిని ఆమె పరిశీలించి మెరుగైన విద్యాబోధనను ప్రత్యేక కృషి చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో వయోవృద్ధుల శాఖ సహాయ సంచాలకులు రాజేందర్, తహసీల్దార్ జయశ్రీ, HM అస్రా ఫాతిమా, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.